హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రాజులబాబు పండుగ చేసుకుంటున్నాము. మాకు 3 days ఉంటుందండి మరిడమ్మ పండుగ అని. ఈరోజు రాజులబాబు పండుగ, రేపు మరిడమ్మ పండుగ జాగరాలు రేపు కూడా తీస్తాము వీడియో. ఎల్లుండి కూడా వీడియో తీసి పెడతాము. మీకైతే చూపిస్తాము మా పండుగ ఎలా చేసుకుంటున్నాము. ఈరోజు రాజులబాబు పండుగ కదా, చూడండి నాన్న అయితే ఎలా చేస్తున్నారో చూడండి. ఇదిగో మా బాప్ప చూడండి, మా నాన్న అయితే ఎలా చేస్తున్నారు చూడండి. అవంటే రాజులబాబు పండగ కదా, అవి చేసి ఇలా జీడి తోటలో పండగ చేస్తారనమాట. ఇంకా ప్రసాదం కూడా జీడి తోటలోనే వండుతారు. చూడండి ప్రసాదం కూడా జీడి తోటలోనే వండారు. నాన్న అయితే ఉదయాన్నే స్నానం చేసి ప్రసాదం అన్నమాట. ఇప్పుడు ఒక మొక్క ద్వారా చేస్తారనమాట పండగ. మాకైతే ఇలాగే చేసుకుంటాము. మీరైతే ఎలా చేసుకుంటారో వీడియోలో చూసి మీరు కామెంట్లో తెలియచేయండి. ఊరికాడ కూడా ఇయ్యలే పడ్డది. మా అన్న అయితే చూడండి ఇంటి బద్దలు అవి చేస్తున్నారు. రాజులబాబు పండుగకి ఇలాగే తయారు చేస్తారనమాట. జీడి తోటలు అవి చేసుకుంటాము. ప్రతి ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, అందుకే ఇంటికి వెళ్ళలేదు. కానీ మా పండగ మేము ఈరోజు చేసుకుందామని ఇంకా గ్రాండ్గా చేసుకుందాం, కానీ పరిస్థితులు బాగాలేవని ఇంకా అలా. చూడండి మా బాపు కూడా ఎలా చేస్తుందో. ఇంకా కాయలేదు కొబ్బరి చెట్టు కాసిందా అని అడుగుతుంది అనమాట. కాయలేదు ఇంకా. చూడండి ఇది మా జీడి తోట, పూత అయితే వచ్చేసింది. జీడి తోటలో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. కొబ్బరి మామిడి మొక్కలు అవి చాలా చల్లగా ఉంటుంది వేసవిలో. పూత అది వచ్చింది. ఈ సంవత్సరం అయితే కాస్తుందో లేదో తెలియదు, కానీ పూత అయితే బాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ కాయలేదు కదా. చూడండి మాకి జీడి తోటలో ఇల్లు జీడి తోట అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట. అంతా ఉంటుంది. శ్రీ కూడా వచ్చింది చూడండి, స్నానం చేసేసి. తాతయ్య అక్కడ ఏం చేస్తున్నాడు చూడు. శుద్ధ అది పట్టుకెళ్తున్నాడో లేదో ముగ్గెట్టడానికి. పట్టుకుని వెళ్తున్నాడు అనుకుంటా. లేదు, ముగ్గది పట్టుకెళ్ళలేదు. ముగ్గది తెద్దుదంటాడు. నాన్న అయితే అక్కడ మొక్క ద్వారా అలకడానికి పట్టుకెళ్ళాడు. పేడ అదినా, దానికి పేడ అది ఇలా చేసి అప్పుడు పూజ అది చేస్తారన్నమాట. అక్కడ చూపించారు
తీయమ్మ చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియోనైతే మా పండగ ఎలా జరుపుకున్నామో. ఈరోజు రాజులబాబు పండగ కనుక చెట్లన్నిటికీ ఇలాగా పండగ చేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడికి రాకూడదు, తర్వాత నెక్స్ట్ డే రావాలన్నమాట. అలాగా తిరగకూడదు అంటారు, మనకి తెలీదు ఆ విషయం ఎందుకు తిరగకూడదు ఏంటన్నది. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.